పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్టుపై సోషల్ మీడియాలో మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక కామెంట్స్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్టును పోలీసులు నేరుగా ప్రవీణ్ కుటుంబానికి అందజేస్తారని సోషల్ మీడియాలో హర్షకుమార్ పోస్ట్ పెట్టారు. అలా చేయడం మంచిదే అయినా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తే ఇంకా బెటర్ అంటూ సూచించారు హర్షకుమార్. గత నెల 24న రాజమండ్రి సమీపంలో పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి చెందారు. ప్రాథమిక పోస్ట్ మార్టం నివేదికలో రాపిడి గాయాలున్నట్లు గత నెల 29న మీడియా సమావేశంలో ఏలూరు రేంజ్ ఐజీ, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్టుపై సోషల్ మీడియాలో మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక కామెంట్స్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్టును పోలీసులు నేరుగా ప్రవీణ్ కుటుంబానికి అందజేస్తారని సోషల్ మీడియాలో హర్షకుమార్ పోస్ట్ పెట్టారు. అలా చేయడం మంచిదే అయినా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తే ఇంకా బెటర్ అంటూ సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ రాజమండ్రి నుంచి అందిస్తారు. ప్రసాద్, స్పందన, పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో చివరికి ఏం తేలబోతుందని చెప్పి కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 15 రోజులు కావస్తుంది ఈ ఘటన జరిగి. ఈ నేపథ్యంలో పోలీసుల దర్యాప్తులో చివరికి ఏం తేలబోతుంది, ఈ కేసును పోలీసులు ఎలా కొలికి తీసుకురాబోతున్నారని చెప్పి కూడా ఇప్పటికే పలు రకాల ఊహాగానాలు కూడా వినిపిస్తున్న పరిస్థితుల్లో రాజమండ్రికి చెందిన మాజీ ఎంపీ హర్షకుమార్ మొదటి నుంచి కూడా ఈ కేసు విషయంలో తీవ్రంగా ఫైట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోస్ట్ మార్టం దగ్గర రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు, లేదంటే తర్వాత ఖచ్చితంగా హెచ్ఏ అని తాను నమ్ముతున్నానని చెప్పి కూడా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం, ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇవాళ ఒక కీలకమైన పోస్టింగ్ కూడా హర్షకుమార్ ఏదైతే సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించడం జరిగింది. ఇందులో చూస్తే కనుక పోస్ట్ మార్టం నివేదికను నేరుగా పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులకి అందజేయబోతున్నారు పోలీసులు అని చెప్పి కూడా ఆయన ఇవాళ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా చూస్తే కనుక ఈ పరిణామం మంచిదైనప్పటికీ కూడా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తే దీనిపై క్లారిటీ ఉంటుందని చెప్పి కూడా హర్షకుమార్ సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పటికే చూస్తే కనుక ఇవాళ రేపట్లో కూడా పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పాస్టర్ ప్రవీణ్ ఏదైతే కేసులో ఏం జరిగిందో పూర్తిగా, అంటే వాస్తవానికి గత నెల 29న ఐజీ ఏదైతే అశోక్ కుమార్ రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన విషయాలు కూడా వెల్లడించారు. మొత్తం 15 గంటల సీసీ ఫుటేజ్, అదేవిధంగా 13 చోట్ల టోల్ గేట్లకు సంబంధించిన వివరాలను కూడా పూర్తిగా ఆయన మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. తదుపరి చూస్తే కనుక అనేక రకాల కోణాల్లో ఈ కేసు ఇది మలుపులు తిరిగిందని చెప్పొచ్చు. పలు చోట్ల బయటకు వచ్చిన సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దులోని చిల్లకల్లు వద్ద పాస్టర్ ప్రవీణ్ రోడ్డుపై పడిపోవడం, అదేవిధంగా ఇతర పరిణామాలతో నేపథ్యంలో అనేక మలుపులు తిరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యం పోలీసులు ఈ కేసుని ఎలా కొలికి తీసుకురాబోతారు ముందు నుంచి కూడా చెప్తున్నట్టుగా రోడ్డు ప్రమాదం పోలీసులు కూడా దాదాపుగా చెప్తున్న పరిస్థితుల్లో అనేక అనుమానాలకు ఎలా తెరదించబోతున్నారని చెప్పి కూడా ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా స్వయంగా ఆయన భార్య, అదేవిధంగా సోదరుడు కూడా ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉంది, కేసు దర్యాప్తు సక్రమంగా జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళ అభిప్రాయాలను అయితే వెల్లడించారు. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక మాజీ ఎంపీ హర్షకుమార్, అదేవిధంగా ఇతర వాళ్ళ కూడా ఖచ్చితంగా ఇది హత్య నమ్ముతున్నాం అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితుల్లో పలు రకాల అనుమానాలు కూడా కొత్త అనుమానాలు కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆ బైక్ పై బుల్లెట్ పై ప్రయాణించింది పాస్టర్ ప్రవీణ్ కాదని చెప్పి కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తమైన పరిస్థితుల్లో చివరికి పోస్ట్ మార్టం నివేదిక అనేది చాలా కీలకం. అదేవిధంగా ప్రాథమికంగా ఏదైతే వెల్లడించిన ప్రకారం అయితే పాస్టర్ ప్రవీణ్ కి రాపిడ్ గాయాలున్నాయి అని పోస్ట్ మార్టం ఐజీ గత నెల 29న మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. ఏదైతే ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి వచ్చిన పూర్తి నివేదిక ద్వారా పోస్ట్ మార్టం నివేదికపై క్లారిటీ వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఈ విషయంపై మాట్లాడిన నేపథ్యంలో పోస్ట్ మార్టం నివేదిక అనేది నేరుగా కుటుంబ సభ్యులకి అందజేయడం అనేది జరగని పని అని చెప్పి కూడా కొందరు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాస్తవానికి పోస్ట్ మార్టం నివేదిక అనేది సాధారణంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆయనకి సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏదైతే చేసుకున్నప్పుడు దానికోసం క్లెయిమ్స్ పొందడంలో
పోస్ట్ మార్టం నివేదిక అనేది కీలకంగా ఉంటుంది. పోస్ట్ మార్టం నివేదిక ఇప్పుడు కూడా ఆసుపత్రి నుంచి నేరుగా పోలీసుల వద్దకు వెళ్తుంది. ఆ పోలీసులు వారి వద్ద కోర్టుకు సమర్పిస్తారు. కోర్టు వద్దే పోస్ట్ మార్టం నివేదిక ఉంటుంది. ఒకవేళ లీగల్ గా ఎవరైనా పోస్ట్ మార్టం నివేదిక కావాల్సి ఉంటే న్యాయస్థానం ద్వారా పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఇన్సూరెన్స్ సంబంధించిన క్లైమ్స్ ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ తో సంప్రదించి అక్కడ స్టేషన్ ఆఫీసర్ ద్వారా దీన్ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా పోస్ట్ మార్టం నివేదిక అనేది కుటుంబ సభ్యులకి వచ్చే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. అయితే మొత్తమే చూస్తే కనుక ఈ మరొక మలుపు తిరగబోతున్నా అని చెప్పి కూడా ఈ వ్యవహారం ఈ కేసు అని చెప్పి కూడా ప్రస్తుతం అయితే పరిణామాలు కూడా బట్టి కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ చూస్తే కనుక ప్రధానంగా పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులైతే ప్రభుత్వంపై పూర్తిగా నమ్మకంగా ఉన్న నేపథ్యంలో ఈ కేసుని ఎలా ముగింపు ఇవ్వబోతున్నారని చెప్పి కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటికే చూస్తే కనుక కొన్ని అనుమానాలు కూడా అభిప్రాయాలు కూడా వస్తుంది. వడదెబ్బ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇలా అనేక రకాల అనుమానాలు అదేవిధంగా అభిప్రాయాల నేపథ్యంలో ఇవాళ ఎప్పుడు ఏదైతే ఈ కేసును కొలిక్కి తీసుకురాబోతున్నారో ఫైనల్ గా ప్రెస్ మీట్ ఎప్పుడు ఉండబోతుందని చెప్పి కూడా ఇప్పటికే ఉత్కంఠ కొనసాగుతున్నాం. పోలీసులు అయితే మరి కొంత సమయం పడుతుందని చెప్పి ఈ విషయంపై ఎక్కడ కూడా ఈ కేసుకు సంబంధించిన విషయంపై ఎక్కడ కూడా పూర్తిగా వివరాలు అయ్యి కూడా ఏమీ వెల్లడించిన పరిస్థితుల్లో నేపథ్యంలో చివరిగా పోలీసులు ఏర్పాటు చేయబోయే మీడియా సమావేశం ద్వారానే మనకి దీనిపై పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్.